అందరికీ నమస్తే. హైదరాబాద్ లోకి స్వాగతం. నేను రణబీర్ని. ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్నాం. నిజాంల నగరం ముత్యాలు మరియు అద్భుతమైన ఆహారానికి ప్రసిద్ధికి చెందిన నగరం. ఈ నగరం చరిత్ర, సంస్కృతి మరియు ఆధునికత కలయికగా ఉంది. ఈ నగరాన్ని చుట్టానికి నాకు ఒకే రోజు ఉంది, కాబట్టి మనం పాత బస్తీలోకి వెళ్తాం. సందడిగా ఉండే మార్కెట్లలో తిరుగుదాం, అక్కడి రంగుల హడావిడిని ఆస్వాదిద్దాం. ఒక సరస్సు దగ్గర ప్రశాంతను పొందుదాం. కొండపై ఉన్న గుడిని ఎక్కుదా, నగరానికి అందమైన దృశ్యాలు చూస్తూ మనం విశ్రాంతి తీసుకుందాం. ఇంకా ముఖ్యంగా ఈ నగరం యొక్క ప్రసిద్ధ రుచులను ఆస్వాదిద్దాం. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ మరియు రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ మన కోసం ఎదురు చూస్తున్నాయి. సాహసానికి సిద్ధంగా ఉన్నారా? కొత్త అనుభూతులు, కొత్త చెప్పాపకాలు మరియు కొత్త స్నేహితులతో ఈ ప్రయాణాన్ని మరపురాని దానిగా మార్చుకుందాం. మన ప్రయాణం ఈ నగరం యొక్క అత్యంత ప్రసిద్ధ కట్టడం వద్ద మొదలవుతుంది. శతాబ్దాలుగా హైదరాబాద్ ను పర్యవేక్షిస్తున్న 4 మినార్లతో కూడిన ప్రదేశం చార్మినార్. మీ సీట్ బెల్ట్లు కట్టుకోండి, మన అద్భుతమైన ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది. హైదరాబాద్ లోని ప్రతి మూల్లో కొత్త తకెట్లు, కొత్త అనుభూతులు మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఇదిగోండి అద్భుతమైన చార్మినార్. హైదరాబాద్ నగరానికి హిద్దియన్ లాంటి ఈ చారిత్రక కట్టడం దాని చుట్టూ ఉన్న జీవన్ శైలిని ప్రతిబింబిస్తుంది. దీనిని ప్రత్యక్షంగా చూడటం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సందర్శకుడి మనసులో ఒక ప్రత్యేకమైన గుర్తుగా నిలుస్తుంది. చార్మినార్ దగ్గరికి వచ్చిన ప్రతి వారు దాని వైభవాన్ని ఆస్వాదించకుండా ఉండలేరు. దీని 4 మినార్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతి మూలలోని శిల్పకళను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. దుమ్మెత కకుశ ఏల్లో ఒక భయంకరమైన ప్లేగు ముగింపును సూచించడానికి నిర్మించిన ఈ కళాఖండం నగర చరిత్రలో ఒక మలురాయిగా నిలిచింది. చార్మినార్ కేవలం ఒక కట్టడం కాదు, స్థితిస్థాపకతకు చిహ్నం. గందరగోళం నడుమ ఒక నిశ్శబ్ద కక్కుడు. ఇది నగర ప్రజల జీవితాల్లో భాగమై వారి ఆనందాలు, బాధలు, కళ్ళు అన్నింటినీ చూసింది. పైకి ఎక్కితే పాతబస్తీ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. సందడిగా ఉండే వీధులు, లాడ్ బజార్, మక్కా మసీదు అన్నీ ఈ చారిత్రక కట్టడం చుట్టూ తిరుగుతుంటాయి. ఇక్కడి ప్రతి వీధి, ప్రతి మూల్లో ఒక్కొక్క దాగి ఉంది. ఈ వ్యత్యాసం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. పురాతన రాయి ఆధునిక జీవితం, సెల్ఫీలు మరియు హారన్ కొట్టే ఆటోల మధ్య ఉంది. పాతదన్ కొత్తన ఇక్కడ కలిసిపోతాయి. చార్మినార్ ప్రశాంతంగా మరియు గర్వంగా నిలబడి ఉంది. నగరం యొక్క సుడిగాలిలో ఒక జపానంతమైన సంరక్షకుడిగా ఉంది. ఇది కాలాన్ని దాటి తరతరాలుగా ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు చార్మినార్ చుట్టూ ఉన్న రంగుల ప్రపంచంలోకి అడుగు పెడదాం. హైదరాబాద్ లోని అత్యంత ప్రసిద్ధమైన జీవంతో నిండిన మార్కెట్ వైపు మన ప్రయాణం మొదలు పెడదాం. లాడ్ బజార్ కు స్వాగతం. హైదరాబాద్ హృదయంలోని ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఇక్కడ అడుగు పెడితే మీరు రంగుల ప్రపంచంలోకి ప్రవేశించినట్టు అనిపిస్తుంది. రంగులు మరియు లాక్ గాజుల మెరుపుతో నిండిన ఒక ఇరుకైన సందు. ప్రతి షాపు ముందు వెలిగే గాజులు, వాటి వెనుక ఉన్న కప్లు మనసును ఆకట్టుకుంటాయి. గాజుల చప్పుడు, నవ్వులు, బేర్సారాలు, ఇది ఇంద్రియాలకు ఒక పండుగ. ఇక్కడ ప్రతి మూలలో ఆనందం, ఉల్లాసం కనిపిస్తుంది. ఇక్కడ కళాకారులు చేతితో గాజులను తయారు చేసి అలంకరిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయం. వారి నైపుణ్యం ప్రతి గాజులో ప్రతిబింబిస్తుంది. పెళ్లి చేసుకోయే వధువులు, కుటుంబాలు మరియు పర్యాటకులు అందరూ సరైన సెట్ కోసం వెతుకుతారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రత్యేకమైన జిపకం దొరుకుతుంది. బహుమతుల కోసం ఎన్నో రంగుల గాజులు ఎంచుకుంటూ నేను కూడా కొన్ని బహుమతులు తీసుకోకుండా ఉండలేకపోయాను. ఇక్కడి గాజులు అందరికీ ఆనందాన్ని పంచుతాయి. ఈ మార్కెట్ చాలా సందడిగా, రద్దీగా మరియు పూర్తిగా సంతోషంగా ఉంటుంది. హైదరాబాద్ సంస్కృతికి ఈ గుండెకాయ. ఇక్కడి సందడి మనసును ఉల్లాసంగా మారుస్తుంది. ఇక్కడ ప్రతి అడుగు సంప్రదాయం మరియు సమాజం యొక్క వేడుక. పండుగల సమయంలో ఈ వీధులు మరింత రంగులుగా మారతాయి. నా చేతుల్లో గాజులు నిండి ఉండటంతో హుస్సేన్ సాగర్ ఒడ్డున విశ్రాంతి తీసుకుంటూ ఈ అనుభూతిని స్మరించుకుంటాను. లాడ్ బజార్ జిక్పాకాలు ఎప్పటికీ మనసులో నిలిచిపోతాయి. తదుపరి హుస్సేన్ సాగర్ సరస్సు. నగరం నడి బొడ్డున ఒక ప్రశాంతమైన విడిది. హెన్మెహచుక్స్టిసలో నిర్మించబడిన ఈ గుండె ఆకారపు సరస్సు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ను కలుపుతుంది. చల్లని నీలిరంగు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. స్థానికులు పిక్నిక్లు చేసుకుంటారు, జంటలు నడుస్తారు మరియు పిల్లలు నెక్లెస్ రోడ్డు వెంబడి గాలిపటాలు ఎగురవేస్తారు. ఇది రాత్రి పూట మెరుస్తుంది. నహరం యొక్క సందడి మరియు ప్రశాంతమైన నీటి మధ్య వ్యత్యాసం అద్భుతంగా ఉంటుంది.
హుస్సేన్ సాగర్ హైదరాబాద్ శ్వాస తీసుకోవడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చే ప్రదేశం. మరియు సరిగా మధ్యలో అసాధారణమైనది ఏదో వేచి ఉంది. సరస్సు మధ్యలో ఎత్తైన బుద్ధ విగ్రహం నిలబడి ఉంది. ప్రపంచంలోని ఎత్తైన గేక్షిల విగ్రహాల్లో ఒకటి. ఒక చిన్న ఫెర్రీ ప్రయాణం మిమ్మల్ని దగ్గరకు తీసుకువస్తుంది. నగరం యొక్క శబ్దం మాయమ ప్రశాంతతో నిండిపోతుంది. బుద్ధుని ప్రశాంతమైన ఉనికి శాంతి మరియు స్ఫూర్తిస్కాపతకు శక్తివంతమైన గుర్తు. ముఖ్యంగా అది ఒకసారి సరస్సులో పడిపోయి సంవత్సరాల తర్వాత తిరిగి పొందబడిందని తెలిసినప్పుడు ఇక్కడ నిలబడితే గందరగోళం కరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇది నగరానికి ఒక ఆధ్యాత్మిక లంగరు. ప్రతి ఒక్కరిని ఆగి ఆలోచించమని ఆహ్వానిస్తుంది. ఇప్పుడు కొండపై ఉన్న పాలరాతి అద్భుతాన్ని ఎక్కదా. నబత్ పహాడ్పై ఉన్న బిర్లా మందిర్ ఆకాశానికి వ్యతిరేకంగా మెరుస్తున్న స్వచ్ఛమైన తెల్ల పాలరాతి ఆలయం. లోపల నిశ్శబ్దం మరియు క్లిష్టమైన చెక్కడాలు నిశ్శబ్ద ధ్యానానికి ఒక స్కలాన్ని సృష్టిస్తాయి. ఈ ఆలయం దక్షిణ భారత, రాజస్థానీ మరియు ఉత్కర్ శైలులను మిళితం చేస్తుంది, రాతిలో చెక్కబడిన పురాణ్ కప్లతో. ఇక్కడ నుండి హైదరాబాద్ యొక్క విస్తృత దృశ్యం, సరస్సు, బుద్ధుడు, నగర దృశ్యం మర్చిపోలేనిది. బిర్లా మందిర్ ఒక ఆధునిక అద్భుతం. ఇది కాలాతీతంగా అనిపిస్తుంది, ఆధ్యాత్మిక ప్రశాంతతను మరియు దృశ్య ఆనందాన్ని రెండింటినీ అందిస్తుంది. నా ఆత్మ రియార్చ్ అవ్వడంతో హైదరాబాద్ ఆత్మను రుచి చూడటానికి సమయమాసన్నమాంది. ఇరానీ చాయ్ మరియు ఉస్మానియా బిస్కెట్లు లేకుండా హైదరాబాద్ సందర్శన పూర్తి కాదు. ఒక క్లాసిక్ ఇరానీ కేప్లో చిక్కటి క్రీమై చాయ్ మరియు నోట్లో కరిగిపోయే బిస్కెట్లు స్వచ్ఛమైన సౌకర్యం. ఈ కేప్లు నగర సంస్థలు అవిరి కప్పులపై కప్పులు పంచుకునే ప్రదేశాలు. చాయ్లో బిస్కెట్ ముంచి హైదరాబాద్ ను నిర్వచించే సాధారణ ఆనందాలను నేను ఆస్వాదిస్తున్నాను. చార్మినార్ వైభవం నుండి లార్డ్ బజార్ గందరగోళం వరకు, సరస్సు ప్రశాంతత నుండి పాలరాతి ప్రశాంతత వరకు ఈ నగరం ప్రతి ఇంద్రియానికి ఒక విందు. హైదరాబాద్ అందరినీ బహిరంగ చేతువతో మరియు వెచ్చని హృదయంతో స్వాగతిస్తుంది. తదుపరిసారి వరకు హైదరాబాద్.